ఒకసారి ఆలోచించండి. మీకు ప్రపంచంలోని అత్యంత పెద్ద విజయాన్ని ఇస్తామని ఎవరైనా చెబితే, కానీ ఆ విజయానికి ధరగా మీ కుటుంబ సభ్యుల్ని కోల్పోవాలి అంటే, ఆ విజయాన్ని మీరు నిజంగా స్వీకరిస్తారా? ఇదే ప్రశ్న కురుక్షేత్ర యుద్ధరంగంలో అర్జునుని మనసులో వచ్చింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. లాస్ట్ శ్లోకంలో అర్జునుడు ఇలా అన్నాడు కదా, ఈ యుద్ధరంగంలో ఉన్నవారు నా శత్రువులు కాదు, నా మేనమామలు, మామలు, మనమళ్ళు, బావమరుదులు. వారు నన్ను చంపినా సరే నేను వారిని చంపాలని కోరుకోను అని అన్నాడు కదా. ఇప్పుడు అతను ఆ భావాన్ని ఇంకా లోతుగా చెబుతున్నాడు. అదే భగవద్గీతలోని 35వ శ్లోకం. భగవద్గీత 35వ శ్లోకం. ఆపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం ను మహి కృతే నిహత్య ధార్తరాష్ట్రాన్ నహంకా ప్రీతి స్యజ్జనార్దన. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ జనార్దన, ధృతరాష్ట్రుని పుత్రులను చంపి 3 లోకాల రాజ్యాన్ని పొందినా కూడా మాకు దానివల్ల ఏ ఆనందం వస్తుంది? ఈ భూమి రాజ్యమే కాదు, ముల్లోకాల రాజ్యాన్ని ఇచ్చినా కూడా వారిని చంపడానికి నేను సిద్ధంగా లేను. ఇంకా వివరంగా చెప్పాలి అంటే, అర్జునుడు ఇప్పుడు ఒక చాలా గొప్ప ప్రశ్న అడుగుతున్నాడు. నా వాళ్ళను చంపి వచ్చే విజయం నిజంగా విజయం అవుతుందా? అతను చెబుతుంది ఏంటి అంటే, రాజ్యం, సంపద, సుఖం ఇవన్నీ మనం ఎందుకు కోరుకుంటాం? మన కుటుంబంతో కలిసి ఆ ఆనందాన్ని అనుభవించడానికి. కానీ ఆ కుటుంబమే లేకపోతే ఆ విజయానికి అర్థమే ఉండదు. అందుకే అర్జునుడు ఇలా అంటున్నాడు: ముల్లోకాల రాజ్యాన్ని ఇచ్చినా కూడా నా వాళ్ళను చంపి వచ్చే విజయం నాకు అవసరం లేదు. ఇప్పుడు ఈ శ్లోకం మనం లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ లైన్ ఏంటి? ఆపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం ను మహి కృతే. ఆపి అంటే అయినా కూడా, త్రైలోక్య అంటే ముల్లోకాలు లేదా ముల్లోకాల, రాజ్యస్య అంటే రాజ్యాన్ని, హేతో అంటే పొందడానికి, కిం ను అంటే ఏమి చెప్పాలి, మహికృతే అంటే భూమి రాజ్యానికి. ఈ లైన్ యొక్క అర్థం ఏంటి అంటే, ముల్లోకాల రాజ్యాన్ని పొందడానికైనా, ఈ భూమి రాజ్యం కోసమైనా నేను వారిని చంపాలా? దీని యొక్క భావం ఏంటి అంటే, అర్జునుడు చెప్పేది ఏమిటంటే, ప్రపంచంలో ఎంత పెద్ద విజయం వచ్చినా కూడా నా వాళ్ళను కోల్పోయి వచ్చే విజయం తనకు అవసరం లేదని చెబుతున్నాడు. సెకండ్ లైన్ ఏంటి? నిహత్య దాత్త రాష్ట్రాన్ నహంకా ప్రీతి స్యాజ్జనార్దన. నిహత్య అంటే చంపి, ధార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుని పుత్రులను, నాహ అంటే మాకు, కా అంటే ఏమి, ప్రీతి అంటే ఆనందం, స్యాత్ అంటే కలుగుతుంది, జనార్దన అంటే సకల జీవులను పోషించేవాడా ఓ కృష్ణ. ఈ లైన్ యొక్క అర్థం ఏంటి అంటే, ఓ కృష్ణ, ధృతరాష్ట్రుని పుత్రులను చంపి మాకు ఏ ఆనందం కలుగుతుంది? ఈ లైన్ యొక్క భావం ఏంటి అంటే, ఇక్కడ అర్జునుడు విజయానికి ఉన్న అసలు విలువను ప్రశ్నిస్తున్నాడు. సంబంధాలు లేకుండా వచ్చే విజయం మనసుకు ఆనందాన్ని ఇవ్వదని అతను గ్రహిస్తున్నాడు. ఈ శ్లోకం యొక్క భాష్య సారాంశం ఏంటో తెలుసా? ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి జనార్దన అని సంబోధిస్తున్నాడు. జనార్దన అంటే సకల జీవులను పోషించేవాడా. అర్జునుడు చెప్పాలనుకుంది ఏమిటి అంటే, మనిషి సాధారణంగా తన ఇంద్రియ తృప్తి కోసం సంపద, రాజ్యం, సుఖం కోరుకుంటాడు. కానీ భక్తుడు మాత్రం తన స్వార్థం కోసం కాదు, భగవంతుని కోరికను నెరవేర్చడానికి జీవించాలి అని అనుకుంటాడు. అర్జునుడు తన బంధువులపై ఉన్న కరుణ వల్ల యుద్ధం చేయాలని అనుకోలేదు. అతను ప్రతీకారం కోరుకోలేదు. కానీ భగవంతుని సంకల్పం ఏమిటో తెలుసా? దుర్మార్గాలను సంహరించడం. ఈ సత్యం తర్వాతి అధ్యాయంలో మనకు ఇంకా వివరంగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకం మన లైఫ్తో ఎలా కనెక్ట్ అవుతుందో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చాలా సంవత్సరాల కష్టం తర్వాత ఒక పెద్ద కంపెనీ CEO అవుతాడు. అది అతని జీవితంలో అత్యంత పెద్ద విజయం. కానీ ఆ విజయం కోసం అతను తన కుటుంబానికి సమయం ఇవ్వలేదు, పిల్లలతో కూడా గడపలేదు, తల్లిదండ్రుల్ని కూడా చూసుకోలేదు. ఒకరోజు అతను తన పెద్ద ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తాడు. నేను ఈ స్థాయికి చేరుకున్నాను, కానీ ఈ ఆనందాన్ని పంచుకునే నా కుటుంబం ఎక్కడ ఉంది?
అప్పుడు అతనికి అర్థమవుతుంది. కొన్ని విజయాలు బయటకు చాలా గొప్పగా కనిపిస్తాయి. కానీ మనకు మాత్రం ఖాళీగా అనిపిస్తాయి. అర్జునుని పరిస్థితి కూడా ఇదే. రాజ్యం గెలిస్తే అతనికి ప్రపంచం దొరుకుతుంది. కానీ తన కుటుంబం ఉండదు. అందుకే అతను ఇలా అంటున్నాడు. ముల్లోకాల రాజ్యాన్ని ఇచ్చినా కూడా నా వాళ్ళను చంపి వచ్చే విజయం నాకు అవసరం లేదు. ఈ శ్లోకం మనకేం నేర్పిస్తుందో తెలుసా? మనిషి జీవితంలో సంపద, విజయాలు, అధికారాలు ఇవన్నీ కేవలం తాత్కాలికం. కానీ సంబంధాలు, ప్రేమ, కరుణ ఇవే జీవితానికి అసలు విలువను ఇస్తాయి. అందుకే నా వాళ్ళను కోల్పోయి వచ్చే విజయం నిజమైన ఆనందాన్ని ఇవ్వదు అని అంటున్నాడు. ఇక్కడ అర్జునుడు ఈ ప్రశ్న కేవలం యుద్ధరంగానికి మాత్రమే సంబంధించినది కాదు. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఇదే సంఘర్షణ వస్తుంది. విజయం ముఖ్యమా? లేక మనసుకు శాంతి ముఖ్యమా? అందుకే భగవద్గీత మనకు చెబుతుంది, జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం లాభ నష్టాలు కాదు, ధర్మం, కరుణ, సత్యం కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇక్కడితో అర్జునుడి సందేహం ముగిసిపోలేదు. అతను ఇంకా ఒక గొప్ప విషయం చెబుతాడు. వారిని చంపితే మాకు పాపం వస్తుంది. అంటే నా వాళ్ళను సంహరించడం ధర్మానికి విరుద్ధమని అర్జునుడు భావిస్తున్నాడు. ఆ లోతైన భావాన్ని తర్వాతి శ్లోకంలో తప్పకుండా తెలుసుకుందాం. ఇది ఈరోజు శ్లోకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరియు భగవద్గీత యొక్క లోతైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో తప్పకుండా కలుద్దాం. జై శ్రీకృష్ణ.